మార్నింగ్. వ్యాన్లో ఏం తీసుకెళ్తున్నావు? సారా అనుమానంగా ఉంటే చెక్ చేసుకోండి. ఎంత ధైర్యం! ఇన్స్పెక్టర్ సార్, ఈ వ్యాన్ స్టేషన్ తీసుకుపోతా. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ ఊరు కొత్త అనుకుంటాను. ఇది తేజ గారి బండి, ధర్మ తేజ గారిది. అయితే ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డా? తెలియదు సార్. అవసరమైతే ఆకాశాన్నే తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోగలడు. షట్ అప్. ఇన్స్పెక్టర్ సార్, సీజ్ దిస్ వ్యాన్ అండ్ అరెస్ట్ దిస్ బగ్గర్. బగ్గర్? హోల్డ్ యువర్ థంగ్ మై డియర్ DSP sir. You can arrest me, but have no right to talk like this. Mind it. Arrest him. రూపాయి బిళ్ళ కనపడంగానే ముద్దకాడ కాకిలాగా లటక్క నొక్కేయటమేనటే పోలీసు. తమరు పారేసుకున్నారేమో అని పట్టేసుకున్నాను సార్. చూడు, నేనేదైనా పని మీద వెళ్ళబోయే ముందు ఆ పని కాయవుద్దా పండవుద్దా అని బొమ్మ బొరుసు వేసుకు చూసుకోవడం నా అలవాటు. ఇది నాకు అచ్చొచ్చిన రూపాయి ఇచ్చేయి. మరి ఏదైనా ఒకటి పారేసుకోండి. పారేసుకుంటా. లోపల DSP గారు ఉన్నారా? ఉన్నారు సార్. చాలా ఘనంగా పారేసుకుంటున్నాను, జాగ్రత్తగా ఎరుకో. 10 పైసలు మొత్తానికి చిల్లర ఎమ్మెల్యే అనిపించుకున్నారండి. DSP చక్రపాణి, చట్టం నీ చేతిలో చక్రం కాదయ్యా, గిరా గిరా గిర 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 తిప్పడానికి. ఎవరు మీరు? ఈ పేటలోనే పుట్టి ఈ ఏరియాలోనే పెరిగి ఈ నియోజకవర్గానికి 6 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేని. మీరు నవ్వుతారు నాకు తెలుసు. అనామకుడి మీద నిలబడి 60,60,000 మెజారిటీతోనూ గెలవటం గొప్ప కాదు. నువ్వా నేనా అనుకునేవాడితో ఢీకొని 6 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించి చక్రాన్ని తిప్పుతున్నవాడిని. డోంట్ వేస్ట్ మై టైం. మీరు ఎందుకు వచ్చారు? నీ టైం బాగాలేదని చెప్పడానికి వచ్చాను. వాట్? లేకపోతే ఏంటయ్యా, ఏపీసీ 51-56 ఎందుకు పట్టుకున్నావు? తెలియక పట్టుకున్నావే అనుకో. పట్టుకున్న తర్వాత ఎవరితో తెలుసుకున్నావా? తెలుసుకున్నాం. రాయల్ ఎంటర్ప్రైజెస్ రామయ్య అండ్ కృష్ణయ్య వాడదని. ఆ అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళావనుకో, అక్కడ అడ్రస్ లేని 2 బోసి మోకాలు కనపడతాయి. నిజానికి ఆ సంస్థ వెనకాలన్నది ఆ బోసి మోకాలు కాదు, 2 గోవర్ధనగిరి పర్వతాలు. ఈ కొండ ప్రాంత ప్రజలందరూ దేవుళ్ళా కొలిచే ధర్మతేజ ఒకడు, చాలా మందిని సొమ్ముతో సొంతం చేసుకున్న రామ్ కుమార్ ఎవరు, నా మేనల్లుడు మరొకడు. డబుల్ బ్యారల్ గన్ లాంటిది వాళ్ళ పరపతి. నాతో కలిస్తే త్రిబుల్ బ్యారల్ గన్ అవుతుంది. సో వాట్? నీకు భయపడి వ్యాను విడిపించగలటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. మా ఏరియాకి వచ్చిన కొత్త DSP గనక నిజం చెప్పి వెళదామని. నా మాట వింటే దోస్తి, వినకుంటే నాస్తి.